హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రతి జనరేషన్ లో ఊరికి ఎలాంటి వాళ్ళు ఉంటారా? టాచ్ బేవర్స్ అన్నమాట. చెప్పన్నా, చాలా రోజుల తర్వాత మేము ఎలా చూడాలనుకుంటానో అలా వచ్చావు. సో ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ మీరు హ్యాపీ అంటే మేము ఖచ్చితంగా హ్యాపీ, ఎందుకంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి మేము కష్టపడుతూ ఉంటాం. కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయన్నప్పుడు సర్లే కొంచెం వెనక్కి వెళ్దాం, ఎంత కంటెంట్లో దమ్మున్నా ఒక్క స్టెప్ వెనక్కి వేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా. యాక్చువల్గా ఆ ధైర్యం మాది కదండి, గీత ఆర్ట్స్. సో చాలా బాగా అనిపించింది నాకు. అంటే మన ఫ్రెండ్ ఊర్లో ఉంటే ఎలా ఉంటారో సో యాజ్ చీజ్గా అలా దించేశారు. సో ఫస్ట్ చాలా మంది నుండి ప్రశంసలు వస్తాయి. సో హౌ యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పటిదాకా ఇలాంటి రోల్ నేను ఇంతకుముందు జిలేబీ అనో సినిమా చేసా, కామెడీ అది, అందులో కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ థియేటర్లో అంత రీచ్ రాలేదు, కుదిరినంత. అసలు భలే అనిపిస్తుంది నాకు. ఎందుకో ఎక్కడో చుక్కలు కలుస్తున్నాయి అనిపిస్తుందిరా. పల్లవిని వీడిని కలిపే బాధ్యత మందే. చూసే వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు కనేస్తారు. కానీ చాలా రిస్క్ ఉంటాయి కొన్ని సీన్స్ అయితే. సినిమా అంటేనే రిస్క్ లేకుండా సినిమా చేయలేవు. సో అంటే ఈ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే చూస్తుంటే చాలా ఫిమియర్ ఫేస్ లాగా స్క్రీన్ మీద చాలా సార్లు చూసామన్నట్టు అనిపించింది. రాజు రెడ్డిగా, రెడ్డి కమ్మగా, కమ్మ కాపుగా, కాపు వేరొకరిగా మారతారా? The experience throughout the journey, like the travel with them was, there were a lot of ups and downs. I got scoldings from Anji garu as well a few times. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకాకుళం కుర్రని. రైట్, నేను వచ్చానంటే అర్థమైపోయింది కదా. సో మంచి కంటెంట్తో ఎక్కడున్నా వస్తానని. సో రీసెంట్గా అయితే థియేటర్లో ఫన్ అయితే మొదలైపోయింది. ఈ ఫన్కి కారణం సో పిల్ల జల్ల ఎక్కడున్నా హ్యాపీగా నవ్వుతూ హాయిగా ఉండడం కోసం హాయ్ అనే సినిమా అయితే థియేటర్కి వచ్చేసింది. సో మనందరం అయితే ఇప్పుడు ఆ టీం ఉన్నది, టీంతో ఒకసారి మాట్లాడేద్దాం. ఓకే, హాయ్ 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 Hi. హాయ్ అన్న. ఆయన ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. కానీ అన్న కానీ ఏంటన్నా కొంచెం ఏమైనా ఈ మధ్యన బాగా టాప్ వచ్చింది, ఎక్కిస్తాను ఒకటి. ఎక్కించాలంటే ముందు ఛార్జింగ్ ఉండాలి, గంట పడుతుంది. ఛార్జింగ్ పెట్టిరా, నువ్వు అందరికి చెప్పకూడదన్నా. అవి పెట్ట చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఏదో కొంచెం పర్సనల్ పనులు కాస్త ఫోన్ చేద్దాం, ఎక్కించబోతుంది. ఇంటర్వ్యూలో కూడా చేతితో పట్టుకొని తిరుగుతున్నాడు. నేనేం భూతం లేదు, ఇదేం భూతం లేదు. సో అన్న వెళ్ళేలోపు ఒకసారి వెళ్ళేటప్పుడు ఫుల్ ఎక్కించేసుకున్నాం. సో హాయ్ అన్న. అలా కాదు కదా, మీ దగ్గర 20 GB స్టఫ్ ఉంది కదా. అయ్యో ఆల్రెడీ చూసాడండి. అయిపోయి కింద ఎక్కించినారు నెట్లో డైరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే థియేటర్ మొత్తం ఎక్కువగా మీ ఇద్దరి గురించి మాట్లాడుతుందన్న. సీరియస్లీ అంటే సపోర్టింగ్ లేకపోతే ఈ కంటెంట్కి అంత ఇది ఉండదు, రీచ్ ఉండదు అని అన్నారు. సో నాకైతే ఆనెస్ట్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా హ్యాపీగా అనిపించింది, నవ్వుతూ ఉన్నాను. బస్ రేట్ అన్న చాలా కసిగా చేసినారు అంటారు. అంటే నేను ఓపెన్గా చెప్పా, కసి అనేది మీరు అనేది కాదు, యాక్టింగ్లోనే చూపించారని. అది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన అవార్డు కసి రెడ్డి. వాళ్ళ తాతలకు ఇచ్చారు, కసి ముత్తాతకి ఇచ్చింది. చెప్పన్నా, చాలా రోజుల తర్వాత మేము ఎలా చూడాలనుకుంటానో అలా వచ్చావు. సో ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ మీరు హ్యాపీ అంటే మేము ఖచ్చితంగా హ్యాపీ, ఎందుకంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి మేము కష్టపడుతూ ఉంటాం. మేము కష్టపడినప్పుడు మేము మీకు నచ్చినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి మీరు సినిమాలు హిట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే. సో కాదంటే ప్రతి నిజంగా ఒకటి మాత్రం నిజమండి, ఈ సినిమా ఇంత హిట్ టాక్ జనాల్లోకి వెళ్ళడానికి కారణం మీడియా అండి. ఏదో మనం మామూలుగా నేను డిపార్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఏంటి మీడియాకి థ్యాంక్స్ చెప్తారేంటి, సినిమా బాగుంటే వెళ్తుంది కదా అనుకుంటున్న టైంలో అనుకున్నామని. నేను డైరెక్టర్ అయ్యాక నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యిందంటే, అమ్మో మీడియా లేకపోతే మాత్రం జనాలకు రీచ్ అవ్వాలని మీడియా అన్నది ఒక వారది వంతెన. ఇంతమంది సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా సపోర్ట్ కావాలండి. అలాగే ప్రతి రివ్యూస్ కానీ నాకు పర్సనల్గా కొంతమంది కొంచెం అందరూ వచ్చి నా మీడియా వాళ్ళందరూ నెంబర్ తీసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెంబర్ తీసుకొని పర్సనల్గా సినిమా గురించి ఒక్కొక్క సీన్ గురించి అలా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా. అందుకని మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలండి. అంటే కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయన్నప్పుడు సర్లే కొంచెం వెనక్కి వెళ్దాం, ఎంత కంటెంట్లో దమ్మున్నా ఒక్క స్టెప్ వెనక్కి వేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా. యాక్చువల్గా ఆ ధైర్యం మాది కదండి, గీత ఆర్ట్స్ ఆ బ్యానర్ అనుకున్న శక్తి అరవింద్ గారు అనే ఆయన పేరు. ఆయన మాస్టర్ మైండ్ అంటుంటారు యాక్చువల్గా ఇండస్ట్రీలో. అంటే అది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనం ఆగస్టు 15కి వస్తున్నాం అంతే. ఫస్ట్ యాక్చువల్గా అనౌన్స్మెంట్ చేసింది యాక్చువల్గా ఆడియన్స్ కూడా తెలియాలి. ఫస్ట్ ఆగస్టు పుష్ప అన్న సినిమా అది లేట్ అవుతుంది అన్నప్పుడు
ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది మేమండి యాక్చువల్గా. ఆగస్టు 15 వస్తున్నామని ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది. ఆ తర్వాత సినిమాలు వచ్చినాయి. ఆయన ఏమనుకున్నారు ఏంటో మరి, ఆయన సినిమా చూసే ఆయనకున్న ధైర్యం, ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్, ఆయన ముందు రావట్లేదు కదా దాని లోటు తీర్చుతుంది అనుకోవాలి. ఎంత పెద్ద లోటు ఎక్కడ తీరుతారండి అక్కడ అండి. చూడు డే బై డే ఎలా పెరుగుతుందో. ఓకేనండి, అదే కలెక్షన్ ఓకేనండి. అంత ఆకుపోలే మీరు అనుకుంటే అంత మంచి జరిగితే ఇవిడ ఏదో అంటది ఒక పదం, ఏది చక్కెర, అదేదో आपके मुंह में शक्कर घी शक्कर అంటే మీ మాట నిజమవ్వాలని అంటూ దేవుడు ఓకే మనం అది మీరు ఆవిడ చక్కెర వచ్చేసరికి ఇలా పని అయిపోతుంది. అది నిజంగా అరవింద్ గారి డెసిషన్ అండి. అరవింద్ గారి డెసిషన్ నిజంగా అది ప్రూవ్ అయింది యాక్చువల్గా. ఆయన సినిమా మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్, ఈ ఆగస్టు 15 మన సినిమా వస్తున్నాం అని చెప్పి, తర్వాత మధ్యాహ్నం 2 o'clock నుంచి షోస్ ప్లాన్ చేద్దామని, 2 o'clock నుంచి చేద్దాము, 6 నుంచి చేద్దాము. ఎస్కేఎన్ గారు ఆయన ప్లానింగ్, వీళ్ళంతా గీతా వాళ్ళకి తెలియదు ఏముందండి, ప్రమోషన్ సినిమా హిట్ అన్న టాక్ వస్తే చాలు దాన్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తారు. వాళ్ళకి నిజంగా గీతా సంవత్సరం ఫస్ట్ సినిమా చేసినందుకు, ఇంత పెద్ద రిలీజ్ వచ్చినందుకు, మా అందరికి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి, విద్యా కోపరెడ్డి గారికి, కో ప్రొడ్యూసర్స్ ఉన్నారు సార్, ఎవరు రియాజ్ గారికి, భాను గారికి, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అజయ్ గద్ది కూడా ముందు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అజయ్ గద్ది, వంశీ అన్న, వీళ్ళందరూ చాలా, ఏలూరు సీని గారు, ఇప్పుడు ఈ కుమారు పిఆర్ టీము, అంకెందుకు దీని ఇంటర్వ్యూలు చేస్తున్న మా ఆయన పేరు గజనీ గారికి, మీకు లాస్ట్ రాజేష్కి ఇందాక ఏదో చెప్పి రమణలో అన్నారు, నాకు అదే రాజేష్ మీ పేరు, రాజేష్ గారికి, అందరికీ థ్యాంక్స్ అండి. నిజంగా మీడియా అన్నది లేకపోతే ఏమీ లేదండి యాక్చువల్గా, అది మాత్రం నిజం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సూపర్. అండ్ రైట్ అన్న, లాస్ట్ టైం మనం కలిసి ఆయన బ్యాక్ టు బ్యాక్ వస్తున్నారు. అంటే మీ బయట ఉన్న మీ యాటిట్యూడ్, అంటే యాటిట్యూడ్ అలాగోదు మళ్ళీ అలాగనుకోకూడదు. సో ఈ క్యారెక్టర్ ఏం లేదు, మనం వాళ్ళకి క్లారిటీ ఇచ్చేస్తాం. సో ఈ సినిమా బాగా యాప్ట్ అయినట్టు అనిపించింది. సో ఎలా అనిపించింది? నాకు అనిపించింది అన్న, మరి వాళ్ళకి కూడా చెప్తాను కదా. అంటే మనం బయట కూడా ఎలా సరదాగా అందరితో కలిసి ఉంటాం, అందులో కూడా అంతే. మీరు వేరే పాయింట్లు గట్టి ఎదక్కండి. సో చాలా బాగా అనిపించింది నాకు. అంటే మన ఫ్రెండ్ ఊర్లో ఉంటే ఎలా ఉంటారో, సో యాజ్ చీజ్గా అలా దించేశారు. సో ఫస్ట్ చాలా మంది నుండి ప్రశంసలు వస్తాయి. సో హౌ యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే నేను డైరెక్టర్ గారు మానిటర్ చూసి దాని తర్వాత మా ఇద్దరి కెమిస్ట్రీ, మా ఇద్దరి ఆ టైమింగ్ సింక్ ఎలా పండుతోందని మేము సెట్ మీద అనుకున్నాము. ఈరోజు ఆడియన్స్ నుంచి కూడా అదే వింటున్నాం. ఎప్పుడైతే నిన్న ప్రివ్యూ షో దేవిలో చూసాము, నిన్న నైట్ విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళాము, అక్కడ జనాలు మా ఇద్దరి పంచులకి వాటికి నవ్వుతుంటే, ఇప్పటిదాకా ఇలాంటి రోల్ నేను ఇంతకుముందు జిలేబీ అనో సినిమా చేసా, కామెడీ అది అందులో కూడా బాగా వర్కౌట్ అయింది, కానీ థియేటర్లో అంత రీచ్ రాలేదు కుదిరినంత. అసలు భలే అనిపిస్తుంది, మేమిద్దరం అక్కడ చేసేదానికి జనాలు నవ్వుతున్నారు అన్నప్పుడు ఆ కిక్ వేరు, ఒక మనిషిని నవ్వించినప్పుడు ఆ కిక్ వేరు. సో ఐ ఫీల్ రియలీ. కానీ మీరు అంటే మీ రోల్లో ఉన్నంతసేపు కూడా నవ్వుతూనే ఉన్నాం, బట్ మేము నవ్వుతున్నాం కానీ అది లోపల మీ ఫీలింగ్స్ అని అర్థం. ఆ వర్షంలో తడుస్తూ ఇంటి మీద చినుకులు పడుతుంటే కొంచెం చిరాకుగా ఉంటుంది. సో దాంట్లో కూడా చేస్తూ మా కోసం ఆ ఫన్ జనరేట్ చేస్తున్నారు. సో ఎలా అనిపించింది ఈ వర్షం సీన్? అంటే చూసేటప్పుడు మాకు ఓకే సూపర్ విజువల్స్ అంతా బాగుంది, బట్ స్టార్టింగ్లో కొంచెం చిరాకుగా ఉంటుంది కదా. సో వర్షంలో తడవడం ఎప్పుడు చిరాకు ఉండదు, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడైనా బయట వర్షంలో తడిసినప్పుడు వర్షం స్టార్ట్ అవుద్ది, తడుస్తావు పూర్తిగా, ఇంటికి వెళ్తావు, బట్టలు మార్చుకుంటా, సరిపోయింది. తడిసింది అది కాదు, పైన తడిస్తూ ఓకే నేను అదే అంటాను. సో బేసిక్గా అదే అంటున్నా, అప్పుడైనా నువ్వు వర్షంలో తడిసినప్పుడు అన్ని లోపల ఆబ్వియస్లీ వర్షం కింద వెళ్తే మొత్తం అన్ని తడిస్తాయి. తినగా వేము తీయనన్నట్టు లేదా తడిసిన తర్వాత వర్షంలో తడుస్తావు, ఆనందం కొద్దీ ఇంటికి వెళ్ళి స్నానం చేస్తావు, డ్రైగా కొత్త బట్టలు వేసుకుంటావు. మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ పైప్ ఆన్ చేస్తారు, తడిసిపోద్ది, కట్ అన్న వెంటనే ఆపేస్తారు. ఓకే, ఆపేసిన తర్వాత ఇలా కూర్చోబుద్ది కాదు, నువ్వు ఇప్పుడు అంటుంటేనే నాకు అంతా తడిసిపోయిన ఫీలింగ్ ఉంది, అంతా తడిగా ఉంటుంది. మేము మూల ఇలా నుంచుంటాం, కూర్చుంటే ఒక బాధ, కూర్చోకపోతే ఎక్కువసేపు నుంచోలేము. కరెక్ట్గా ఆరిపోతున్నాయి అమ్మయ్య అనుకునే టైం రెడీ మళ్ళీ తడుపుతారు. మాకు ఎక్స్ట్రా ఇన్నర్స్ తెప్పించి ఉంచేవారు. అసలు లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు ఆ తడి బట్టలతో ఎక్కడ అసలు లుంగీలు కట్టుకొని కూర్చొని భోజనం చేసేవాళ్ళం, మళ్ళీ రెడీ. అబ్బా తడి బట్టలతో పీతలు కొడతారు, నాకు గుర్తుందా మీకు? ఎక్కడ
ఎక్స్ట్రాడినరీ టేస్ట్, మామూలుగా సూపర్ టేస్ట్. అక్కడ కూడా తడిపట్లేదు. అక్కడ కూడా తగ్గట్లేదు. సో అన్న మీదే కింద చల్లగా పైన వేడిగా. ఆ చల్ల తగ్గడం కోసం వేడి ఇచ్చారంట. ఎంత బాగుండేరండి అలా నిజంగా పీతల కూర అది. సో మీది ఒక రోజు సీన్ ఉంది కదా అమ్మాయితో చెప్పినప్పుడు, నేను ఎప్పుడు చూడలేదు అంటారు చూడు, అంటే 5 సంవత్సరాలు తిరుగుతున్నాయి నా మొహం కూడా చూడలేదా ఒరే అంటారు చూసా. అంటే చాలామంది విలేజ్లో ఉండేటప్పుడు కొన్ని సంవత్సరాల బ్యాక్ అలాగే తిరిగేవాళ్ళు అనమాట. బట్ తెలిసి కూడా తెలియదు అని చెప్పడం ఈ సిచ్యువేషన్ మీ పర్సనల్ లైఫ్లో ఎక్కడ కనెక్ట్ అయిందన్న? లేదు అంత హ్యాపీ లైఫ్ కాదు మాది, అంతా వేరే, మాదంతా వేరే. సో బట్ అలాంటివి ఉంటాయి, అందరికీ ఉంటాయి, స్టిల్ ఇప్పుడు కూడా ఉంటాయి. నువ్వు ఆ కాలేజ్ ఏజ్ నుంచి అది దాటుకునే రావాలి. స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ ఏజ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాం ఎవడైనా సరే. సో ప్రతి ఒక్క లైఫ్లోనే ఉంటుంది, నా లైఫ్లో లేదు. అందరికి వదిలేస్తారు మీరు. అంటే లాస్ట్ ఉండాలి కదా, లాస్ట్ హీరో సీన్ పాపం ఆరి బాధ ఆడపడుతుంది. ఆగు నా ప్రాబ్లం నేను క్రియేట్ చేయాలి, ఉండండి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్. ఆ సీన్ బాగా పడింది అన్న. అవును. సో చాలామంది అయితే అక్కడ నవ్వుకున్నారనమాట. ఇంకా థియేటర్లో మరి నిన్న చూసే ఉంటారు, ఎవడు ఆగట్లేదు. ఇంకా చెప్పాను కదా ట్రైలర్ రిలీజ్ అప్పుడు చెప్పా, అది చీట్లో ఒకడు కూర్చోడని. మేము విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళాము. అక్కడ ఒక రో ఉంటుంది, ఒక 6 మెంబర్స్. వాడు అసలు కుర్చీలో కూర్చుంటలేదు, వస్తుంటే ఒరే అని. నేను వాసు గారు వీడు ఇంకా మా పిఆర్ టీము అందరూ కూర్చొని చూస్తుంటే అది చూసినప్పుడు ఓకే, మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు ఆడిని ఎలా ఫీల్ అవుతే బాగుండు అనిపిస్తుంది. ఆడి ఫీల్ అవ్వాలని ఉండదు ఆడు, ఎందుకంటే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో మనకు తెలియదు. డిస్కషన్ అప్పుడు ఎలా ఉంటుందంటే నిజంగా వీడు అలాగా నవ్వి కొంచెం నీకు ఇలా నవ్వునా సరే మనకి అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది, పర్లేదులే అమ్మాయి ఎక్కడ తిట్టుకుంటలేదు అని. కానీ వాడు అలా పగలబడి నవ్వుతున్నాడంటే ఇంకా ఆడికంటే ఎక్కువ ఆనందంగా ఉంటాం, కాబట్టి అక్కడ చూపించుకోలేము. అండ్ అంటే ఫాదర్ రోల్ చూసుకుంటాను స్టార్టింగ్లో నాకు కూడా అనిపించింది, అలా పెట్టేసి ఉంచేస్తాను స్టాండర్డ్గా, ఈ సీన్కి ఎవరిని పెట్టినా ఓకే కదా, అది అదే క్యారెక్టర్ కదా అని అనుకున్నాం. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఒక్కొక్కరికి గుడ్ రెస్పాన్స్. అండ్ అందులో కూడా కామెడీ మళ్ళీ తీశారు. సో చాలా బాగా వచ్చింది, అందరి నుండి కూడా మీకు ఆల్రెడీ చెప్పారు. సో ఆయన్ని పెట్టాలని ఎందుకు అనిపించింది? సమ్ ఎక్స్ ఎవరైనా అదే ఇంతకుముందు చెప్పాను, అదే చాలామంది అనుకున్నాను, ఒక 3-4 ఆప్షన్స్ ఏదో అనుకున్నాము. అనుకున్న టైంలో ఒక అతనితో వెళ్ళిపోతారు అనుకున్న టైంలో కొంచెం బెటర్ ఉంటే బాగుంటుందని నాకే అనిపించింది. అది వాసు గారు డిస్కషన్ కొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది. అంటే హైట్ ఒక మనకు క్లైమాక్స్లో మీకు అర్థమే ఉంటుంది, లుంగి వెళ్ళి ఓ హైట్ ఉంటే అది చిన్న మాసి వస్తుందన్న ఉద్దేశంతో వెతుకుతున్న ప్రాసెస్ మనకు వినోద్ కుమార్ గారు నాకు అది చూసాం ఒక వీడియోలో ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక పరామర్శకు వస్తున్నప్పుడు చూసాం, చిన్న గెడ్డంతో ఆ హైట్. ఈయన కదా ఇంత హైట్ ఉన్న ఆయన మనకి పంచి కట్టుకుని వెళ్తే చాలా హీరోయిజ్గా ఉంటుంది. ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటాడు, వినోద్ కుమార్ గారు తెలుసు కాబట్టి అన్న ఉద్దేశంతో ఆయన పెట్టుకున్నామని. ఆయన నిజంగా ఈ క్యారెక్టర్ని చాలా బాగా ఎంత వెయిట్ తీసుకొచ్చారంటే, ఆయన వైట్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చినప్పుడు అంత వెయిట్ వచ్చింది. యాక్చువల్గా మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాం. వాసు గారు అనేవారు అనమాట, క్లైమాక్స్లో ఫాదర్కి విజిల్ పడ్డాదా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యా అంటూ ఉండేవాడు ఎడిట్ రూమ్లో. అంటే మనమేమనుకుంటాం ఏంటంటే స్టార్కి అయితే ఓకే అంత బిల్డప్ ఉన్న ఓకే పెడితే అది విజిల్ పడతాయి, ఇతనికి విజిల్స్ ఎట్లా పడతాయి, కథ కనెక్ట్ అవుతాయి, విజిల్స్ ఎట్లా పడతాయని అనుకుంటూ ఉండేవాడు. కానీ దాని వెనకాల ఒక RR ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసినప్పుడు నిజంగా నిన్న దేవి థియేటర్లో వస్తుంది, నిజంగా షాక్ అయ్యాను సార్. నిజంగా అతను ఆయన గురించి పెద్దగా మామూలుగా ఇప్పుడున్న జనరేషన్ తెలియదు, అయినా సరే ఎవరి ఫాదర్కి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అతనిలో ఎవరి ఫాదర్ని వాళ్ళు చూసుకున్నప్పటికీ జెన్యూన్ ఎమోషన్ అన్నమాట. మీరు చూసే ఉంటారు, మీకు మాస్ థియేటర్లో అయితే మాత్రం పగులుతుంది అక్కడ ఆ టైంలో. ట్రిపుల్ అంత అరిచారు, చాలా చెప్పాలి అదండి, చాలా బాగా అనిపించింది. సీన్ మాత్రం చింపారు అక్కడ వెళ్ళే ముందు ఒక డైలాగ్. అంటే యాక్చువల్గా అప్పటి వరకు మీరు ఒకరిని అడిగారు, తర్వాత అదే క్యారెక్టర్ని అడగమంటారు. యాక్చువల్గా అక్కడ కేసీ అతన్ని పిలిచాడు డైలాగ్ చెప్పి కొడతాడు. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ మనకు చెప్పమంటారా? చెప్పచ్చు. అక్క ఆ సీన్ పిలుస్తాడు కదా దగ్గరికి, తెలిసిన తర్వాత బోరే కొడుక ఏదో డైలాగ్ తర్వాత కొడతాడు కదా, కొట్టాడు నిజంగా కొట్టాడు. ఒక లెంత్ ఆయన చెక్ చేసుకున్నారు. బట్ యాక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మన క్యారెక్టర్లోకి వెళ్ళిపోయే తర్వాత
కొన్ని బార్గేట్స్ గుర్తుండవు. అవునవును కొన్నిసార్లు. అలాగే ఆయన ఏం చేశారంటే ఒక స్టెప్ ఎదురుకు వచ్చారు. ఒక స్టెప్ ఎదురుకి రాగానే ఇలా కొట్టగానే ఇలాగే తగిలేసింది. తగిలేస్తే ఇదంతా ఇలా ఉబ్బిపోయింది. ఆయన అసలు అందరూ మేకింగ్లో ఉంటుంది మొత్తం. అందరూ మండపంలో ఒరిజినల్ అందరూ షాక్ సమ్మలు లేచారు అందరూ. అంటే అప్పటిదాకా ఎందుకంటే ఆ సీనే పెట్టాడు ఈయన. నిజంగా కొట్టిన తర్వాత అందరికి ఏంటంటే నిజంగా కొట్టేస్తులోకి మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అదే అదే ఎవడేవట్లే. ఎందుకంటే అక్కడ వాళ్ళు అంటే వాళ్ళు చేయడానికి వచ్చిన వాళ్ళే, బట్ వాళ్ళు ఇక్కడంత ఇది కాదు కదా మనకి. సో వాళ్ళకి ఏంటంటే చెప్పాలి, ఊళ్ళో వాళ్ళని తీసుకొచ్చుకుంటాం, రే చెయ్యండి రా, రే ఒకరిని కొడితే ఏమి ఇస్తారా అంటే ఇలా ఇస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. అది కాదు మనకు కావాల్సింది. సడన్గా ఒక ప్లేస్కి వెళ్ళి నువ్వు ఒకరిని కొట్టావంటే గొడవ జరుగుతుంది, ఇలా చూస్తావు, అది కావాలి. అది రావట్లేదు. అదేదో సినిమాకి ఏం కావాలో సినిమా తెచ్చుకుంటుంది అన్నప్పుడు ఆ టయానికే ఆయన పాపం ఆయన కొట్లకి యాక్సిడెంటల్ గా జరిగింది. కన్ను వచ్చింది ఇక్కడ బనుపు వచ్చేస్తే అందరూ షాక్. కేసీ ఆ విషయంలో గ్రేట్. మళ్ళీ చక్కగా వచ్చి వెంటనే మళ్ళీ నిలబడి అసలు ఆర్టిస్ట్ ఉన్న బెస్ట్ లక్షణం. కొన్నిసార్లు అవి జరుగుతాయి కదా జనరల్గా. అంటే చూసే వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు కనేస్తారు, కానీ చాలా రిస్క్ ఉంటాయి కొన్ని సీన్స్ అయితే. సినిమా అంటేనే రిస్క్ లేకుండా సినిమా చేయలేవు. కానీ మంచి ఫ్యామిలీ ప్యాకేజ్ అయితే ఇచ్చారు నిజంగా. అంటే ఊర్లో ఉండి సిటీకి వచ్చిన ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారా మంచి మూవీ వచ్చిందట అనే ఒక టాకు బయటకు అయితే బాగా వెళ్ళింది చాలా రోజుల తర్వాత. అంటే ఇంతకు ముందే ఒకటి చూసుకుంటే కమిటీ కూరలు అని ఒకటి వచ్చింది. అంటే ఒక కంప్లీట్ ఒక 10 మంది 20 మంది చిన్నప్పటి నుండి ఉంటే ఎలా ఉంటుంది, అలా ఎక్కువగా ఈ మధ్యన వస్తున్న ఎలా ఉంటుంది, 2 మాకు వీళ్ళు ఫ్రెండ్స్ చాలు మేమే అన్నట్లు ఉంటారు అనమాట. అందరికీ కనెక్ట్ అయింది బాగా. సో చాలా ఫీల్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు చూసుకుంటే సైలెంట్గా ఉన్నారు సార్, సైలెంట్గా ఉన్నారు సార్ మామూలుగా ఎంత చెప్తాను చెప్పండి. సో అంటే ఈ వీడి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే చూస్తుంటే చాలా ఫిమియర్ ఫేస్ లాగా స్క్రీన్ మీద చాలాసార్లు చూసామన్నట్టు అనిపించింది. సో మధ్య ఫస్ట్ కొంచెం ఎగ్జైట్ అయిన డైలాగులు కొన్ని, ఆ చికెన్ కొట్టే దగ్గర ఇలాంటివన్నీ అవి మీరు క్రియేటెడ్. చెప్పట్లే ఎక్కడో తీసుకొచ్చి ఎక్కడ ఉంటుంది కదా. నువ్వు సగం చెప్తావు, ఆయన సగం చెప్తే నేను సగం చెప్తాను, ఉన్న సగం వాళ్ళు స్టేటస్లు పెడతారు. సినిమా దగ్గరే ఉంటుంది. ఎంత సినిమా మనకు నచ్చిందంటే అది బాగుందంటే ఎంత మంచి చెప్పి నేను అట్లా ఈ రోజుల్లో థియేటర్కి నేను చూసుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా నిజంగా సినిమా నచ్చింది అంటే మాత్రం ఆడియన్ థియేటర్కి వెళ్ళే చూస్తారు. ఆడియన్కి నిజంగా చాలా. ఇంతకు ముందు అన్న ఓటీటీ అని లేకపోతే ఐబొమ్మ అని మీరు చూసే ఉంటారు. ఎంత ఉండేదో ఐబొమ్మ అనే ఒకటి. ఇప్పుడు ఎవరు చూడట్లేదు తెలుసా? లేదు నీకు అంటే ఇందులో బయటకు వెళ్ళి ఫుడ్ ఎంత తింటాం తెలుసా? ఇంట్లో ఎంత ఉన్నా సరే చిన్న రిలీఫ్ కోసం థియేటర్ అలాంటిది. డబుల్ మీనింగ్ లేదు ఫుడ్ అయినా అనేది అది చిన్నది. ఎందుకంటే నువ్వు ఒక 70 mm స్క్రీన్ నువ్వు ఇంట్లో కూర్చుని నువ్వు అదే థియేటర్లో ఒకరిని కూర్చోబెట్టి సినిమా అయ్యి ఇదే సినిమా అయ్యి ఆడికి అర్థం కాదు. నీకు ఆడికి అర్థం కాదు. ఎందుకంటే ఒకవేళ ఆడికి ఎమోషన్ వచ్చినా ఆవిడతో పంచుకోలేడు. ఒక జోక్ వచ్చిందనుకో, ఆ జోక్ నువ్వు ఎంత నవ్వుతావు, నీవుతో వెళ్ళిన ఫ్రెండ్ ఉంటాడు ఆ రోజు మనం అలా. ఎందుకంటే అది ఎనర్జీ వేరు. థియేటర్ 300 మంది కలిసి థియేటర్ ఇచ్చే ఎనర్జీ నీకు నువ్వు ఇంట్లో కూర్చొని 70 mm స్క్రీన్ మీద చూసినా రాదు. ₹1,00,000 పెట్టినా రాదు. నువ్వు ఎంత సౌండ్ సిస్టమ్ లో ఏం చేసి నువ్వు ఇంట్లో చూడు, నలుగురు ఎందుకు నేనే ఎగ్జాంపుల్. మగధీర సినిమా నేను థియేటర్లో చూసా, ఒకసారి చూసా. తర్వాత కలెక్షన్స్కి హౌస్ఫుల్స్కి నాకు మళ్ళీ వెళ్ళడానికి అవలే థియేటర్కి. ఈలోపు వేరే సినిమా వచ్చినప్పుడు అయిపోయింది. తర్వాత నేను 2015లో కాకినాడలో రిలీజ్ అయింది. అప్పుడప్పుడు ఒక్కొక్క సినిమా రిలీజ్ చేస్తూ ఉండేవారు కాకినాడలో పాత సినిమాల నుంచి. నేను మా ఇంటి దగ్గర నుంచి నేను కాకినాడ వెళ్ళి సినిమా చూసాను. బికాస్ ఆఫ్ రీజన్ కరెక్ట్. అదే ఉందన్న ఇప్పుడు రీ రిలీజ్లో వస్తాయి, అప్పటికన్నా ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. ఎందుకు? థియేటర్ ఎక్స్పీరియన్స్ అంతే, దానికోసమే కదా. ఇంకొకటి నీకు మీ మాట కట్టొచ్చేమో సార్, పర్లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక బాధ వచ్చిన, ఇప్పుడు ఏదైనా సంతోషాన్ని 10 మందితో పంచుకోవాలంటాం.
ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాని ఒక 10 మందితో ఒక చూడగలిగితే కాక మీకు అది ఒక 10 times చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. యాక్చువల్గా నా కామెడీ అన్నది ఎప్పుడు ట్రిగ్గర్ అండి. ఎవడో ఒక ముందు సీట్లో కూడా ఒకసారి అలా ట్రిగ్గర్ అయిన అవుతున్నప్పుడు ఈ వెనక సీట్కి ఒక వేవ్లో వస్తుంది. యాక్చువల్లీ వెనక సీట్లో కూడా అవుతే అక్కడ వేవ్లాగా ముందు సీట్కి వెళ్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎంటర్టైన్మెంట్ సినిమా వరకు. అదే మీరు హర్రర్ సినిమా అనుకోండి, ఒక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని బాగా భయపడచ్చు. కానీ కామెడీకి వచ్చినప్పుడు అట్లా కాదు. ఒక 10 మందితో వెళ్ళి ఇప్పుడు ఆనందాన్ని 10 మందితో పంచుకోవాలనుకుంటారు. అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాని ఒక 10 మందితో చూస్తేనే, మన ఫ్రెండ్స్తో నలుగురితో చూస్తేనే అది ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. మీరు హ్యాపీగా నవ్వుకుంటారు. ఖచ్చితంగా ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకుంటూ 20 నిమిషాలు మీరు మీ అందరికీ వచ్చాడు ఒక ఎమోషన్గా ఫీల్ అవుతూ బయటకు వస్తారు. ప్రాపర్ సిచ్యువేషనల్ కామెడీ కదా, అంటే ఏదో పెద్ద క్రైమ్ ఏదేదో కాకుండా బ్రిలియంట్ గా నవ్వుకొని అంతే. యా గోల్డ్ చైన్ ఉందమ్మా, అన్న గోల్డ్ చైన్ ఉందా? నాకు లేనట్టుంది. ఇలా మళ్ళీ అన్నీ చెప్పేస్తాను అంట. ఏం చెప్పాను, జస్ట్ గోల్డ్ చైన్ ఉందా అని అడిగాను. కానీ నిజంగా ఆ సీన్కి అయితే నవ్వుకున్నాం అన్న పక్కాగా. ఎందుకంటే అది కొంతమంది మన ఫ్రెండ్స్లో కొంతమంది చెప్తారు అలాంటి సీన్స్, అరే వచ్చాడు రా అని అంటారు. అక్కడ 2 ఉన్నాయి సార్. సో ఆ సీన్ చాలా బాగా అంటే థియేటర్ మొత్తం ఆ సీన్వేస్లో ఏం జరుగుతుంది నాకు ఎంజాయ్మెంట్. సార్ మీరు ఒక రాజేశ్వరి ఒక మాట్లాడుతుంది ఏమనుకో. చెప్పండి సార్. మా హరిలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎంత ఎప్పుడన్నా ఒక మాట ఓపెన్గా చెప్పుకున్నాను సార్, ప్రతి మనిషిలో అంటే జరగవంతరా. అంటే కొంచెం కొన్ని సిచ్యువేషన్ కొంచెం అటు ఇటు మారుతాయి కానీ సమ్ జరుగుతాయి. గొలుసు ప్లేస్లో కాకపోతే ఎక్కువగా నాకు అలాంటి సిచ్యువేషన్లే జరిగినాయి. వీళ్ళు ఇటు పోతారు వాళ్ళు అటు పోతారు. నేను మధ్యన ఓహో సుబ్బు గారు ఆ సిచ్యువేషన్లే మాకు ఎక్కువ. సార్ అంటే సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కంటే ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఎక్కువ. చాలా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఎప్పుడు సక్సెస్. ఏదో చెప్పారు. ప్రతి లవ్ సక్సెస్ అవ్వాలంటే ఫెయిల్యూర్ రోడ్ తోడు ఉండాలి. ఇదైతే పక్క. సో మేడం మాట్లాడాలా అసలు పంకపల్లవి గారు అంటే పంక తీయలేదు. సో ఎలా ఉన్నారు? వద్దు. సో సూపర్. నిజంగా స్క్రీన్ మీద చాలా క్యూట్గా అండ్ తెలుగు అమ్మాయి అనేటట్లు అనిపించారు. సో బిఫోర్ మీ మూవీ గమ్ గమ్ గణేశ, సో దీని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తున్నాయి. సో ఎలా అనిపించింది? అండ్ మా ప్రపోజల్ కూడా కొంచెం చూస్తే 5 సంవత్సరాలు కష్టం అండి. సో 5 years అని మళ్ళీ మొదట నేను చెప్పాలా? అన్న చెప్పాను, మనం మాట్లాడుకుందాం. సో హౌ యూ ఎక్స్పీరియన్స్? నేను ఏడ్ చేసాను ఫుల్ అసలు థియేటర్లో. Our movie, this movie. This movie. Yeah. The experience throughout the journey, like the travel with them was, there were a lot of ups and downs. I got scoldings from Anji Garu as well a few times. Tell one. I don't know. Twitter papo. Engagement scene, Tell, when did Anji heroine ni tittira? Yeah, engagement scene because no, that's normal, that's okay. దానికి కూడా కాదంట, ఇంకేదో చేశారు మీరు. ఏదో చేశారు, చెప్పండి. There was like a big dialogue we had, and obviously I'm not so fluent in Telugu, so I was forgetting the dialogue, like a few words. So I was forgetting a few words. So he was like, he came, he was like, I cried that day though, because that was the first time he scolded me. And I was like, what are you doing? Why are you doing like this? English lo cheppara? No. He spoke in Telugu, but I understand. Same meaning నేను ఒకటే బ్యాచ్. ఎందుకు ఇలా చేస్తున్నావు నయన్? వాసు గారు ఉన్నారు అక్కడ. He's saying, please don't disappoint because I have chosen you. I have put my entire trust in you. From the day one I supported you to be my Pallavi in this movie. So you have to prove me right. I was like, okay. And then next when I went out, I was like, did it. గన్నవరం బ్రిడ్జ్ మీద did a great job. చాలా ఆ రోజు చాలా అమ్మాయి చాలా ఈ అమ్మాయి కాబట్టి ఆ రోజు 1 day లో షూటింగ్ ఫినిష్ చేసాం. కరెక్ట్. మేము నిజంగా ఈ అమ్మాయి చాలా కొంచెం కన్విన్స్ ఉన్నట్టున్నారు మీరు. అబ్బాయిలు అనేసరికి అది చూడట్లేదు. మా ముగ్గురికి ఏమో వర్షాలు ఎక్కడేమో, నాకేమో అమ్మాయి రాలేదు. బ్రిడ్జ్ మీద గన్నవరం బ్రిడ్జ్ మీద షూట్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఎమోషనల్ సీన్, మీరు సినిమా చూసారు కదా, మోస్ట్ ఎమోషనల్ సీన్
బ్రిడ్జ్కి అవతల వైపు ఇంకో బ్రిడ్జ్ ఉంది, అక్కడ కుర్రోళ్ళందరూ మూగేశారు. ఏయ్ అన్నా అన్నా ఏయ్ అంటున్నారు అర్ధరాత్రి. వీళ్ళేమో ఇక్కడ కార్తీక్ నువ్వు నన్ను జై ఎన్టీఆర్ కాదు, వాడు ఏదేదో అంటాడు, ఈ అమ్మాయికి అర్థం కాదు. ఈ అమ్మాయి వచ్చి మనం ఏం చెప్తాం? No. So what happened while we were performing? He said action, and I'm saying my dialogue. It's like most crucial point at the end when we are like supposed to cry and when I say Jai NTR cut. Someone said like that. మా మామూలుగా కాదు అసలు. అసలు మా అక్కడ కుర్రోళ్ళు కోతులు అక్కడే కదా మరి వచ్చినాయి ఇవన్నీ. చాలా అల్లరి, మామూలు అల్లరి. ఏదో షర్ట్ తీసుకుని మామూలు అక్కడ పెడితే వేరు. కౌంటర్లు కాదు. So Anji garu was like, do not listen to them. You are in your scene. Just be here. It's not easy and she did a నిజంగా fantastic job. అసలు చాలా బాగా చేసింది. ఆ రోజు చాలా బాగా చేసిందండి. ఈ అమ్మాయి వాళ్ళు ఆ రోజు 1 డేలో ఫినిష్ చేయగలిగారు. పోస్టర్ కూడా చూసాను మా పవన్ కళ్యాణ్ గారిది ఒకటి, అది పెట్టారా ఉన్నదా? అక్కడ మనకి ప్రతి ఊర్లోనే ఉంటాయండి. మీరు చూస్తే అందరు హీరోలు ఫస్ట్ త్రిబుల్ ఆర్ అని ఇక్కడ ఒకటి చూసాం, బస్ స్టాప్ దగ్గర ఉంటాయి. కొంచెం ముందుగా అదొకటి అంతే. సినిమా పిక్చర్లు అండి అక్కడ మా ఊళ్ళు. సినిమా పిక్చర్లు అమలాపురం అంటే సినిమా పిక్చర్. They were like so big cutouts. బిగ్ ఈస్ట్ వెస్ట్ ఎందుకు అంత ఇది మీకు తెలుసు. సంక్రాంతి వస్తే ఎలా ఉంటుందో, సంక్రాంతి అంటే సినిమా, సినిమా అంటే సంక్రాంతి. సంక్రాంతి అందరికి జనవరిలో వస్తుంది, మా వాడికి మాత్రం ఆగస్టులో వచ్చింది బ్యాక్ టు బ్యాక్. సో నెక్స్ట్ వీక్ కూడా రెడీగా ఉందాం. సో ఇదే సేమ్ అదే ఎనర్జీ కనిపిస్తుంది మాకు. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.